నామస్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయి, విశ్వాసం నరులో నుండకుండా గతించిపోయి, అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇది కూడా దావీదు కీర్తన అండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ఆయన మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనము వినవలసిందిగా ఆయన మనకు విని మనం వాటి ప్రకారం నడిచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథములో మనము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని బైబిల్ వాక్యంలో వ్రాయబడి ఉంది. మనం ఆయన మాటలు వినేవారిగా ఉండాలి. ఆయన మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములని దావీదు మహారాజు దేవుడు చెప్పిన మాటల యందు శ్రద్ధ నిలిపి కీర్తనాకారుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట మనం వినేవారిగా ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఆయన మాట్లాడతారు. దైవజనులు నిలబడి వాక్యం చెప్పేటప్పుడు వాక్యంలో నుంచి కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి. ఆయన వాక్యమును మనము పవిత్రముగా తీసుకోవాలి. ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాట మనం విన్నట్లయితే మన ప్రతి ఒక్క అవసరాలు ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. గొప్ప దేవుడై ఉన్నాడు. నీ భారం యెహోవా మీద మోపుము అని వాక్యం సెలవిస్తుంది. ఆయన మాటలు మనం విన్నట్లయితే మన అవసరాలు తీరుస్తాడు. మన భారం ఏదైతే మనం కష్టపడుతున్నామో, ఏదైతే బాధపడుతున్నామో, ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో, ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉంటాయి కొన్ని. ఒకవేళ ఎవరికైనా చెప్పినా అవతల వాళ్ళకి అర్థం కాని సమస్యలు మనకు ఉంటాయి. అవన్నీ దేవుని సన్నిధిలో మోకరించి మనము ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రతి అవసరము తీర్చడానికి ఆయన రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. మనము అడగకనే చాలా పొందుకోలేకపోతున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి అత్యధికముగా అనుగ్రహించబడును అని వాక్యం సెలవిస్తుంటే మనము దేవుణ్ణి అడగకుండా, ఆయన మాటలు వినకుండా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు, దేవుని ప్రణాళిక ఏంటి నా పక్షాన, నా పట్ల అని మనం అనుకోకుండా మనం మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటాం, మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. దేవుడు మాట్లాడితేనే బాగుంటుంది, ఆయన చెప్తేనే బాగుంటుంది. ఆయన మాట వినగలిగే వారముగా ఉండాలి, తూచా తప్పకుండా ఆచరించగలిగే వారముగా ఉండాలి. అబ్రహాము చూడండి, ఆయన మాట ఎంత శ్రద్ధగా ఉన్నాడండి దేవుని మాట. అబ్రహాము మనం ఆదికాండము చదివినట్లయితే, అబ్రహాము చరిత్రను మనము చదివినట్లయితే ఎంతోమంది భక్తులు ఆయన మాట విన్నారు.
అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపు, మోషే, యెహోషువాలు వీరందరూ దేవుని మాట విన్నారు. ఆయన మాట పవిత్రమైనదని తెలుసుకున్నారు. దావీదు మహారాజు ఆయన మాట విన్నాడు. గొర్రెలు కాచుకునే దావీదుని దేవుడు మహాచక్రవర్తిగా చేశాడండి. అదెంత గొప్ప అద్భుతం, ఆశ్చర్యం. ఆయన మాట వింటే మన అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. ఆయన మాట పవిత్రమైనదని లేఖనం సెలవిస్తుంది. ఆ పవిత్రమైన మాటలు మనం వినడానికి మనస్సు ఉంచుదాం. బైబిల్ చదువుదాం, ప్రార్థన చేసుకుందాం. గొప్ప గొప్ప దేవుడు ఆయన, చూచుచున్న దేవుడు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరిచిపోనిదయ్యా. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధించబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట. నీ మాట జీవము గలదయ్యా. ఆయన మాట ఎలాంటిదంటండి? జీవము కలిగినది, గొప్పది. ఆయన మాట సత్యము కలిగింది. మనుష్యులు మాటలు చెప్తారు. మన జీవితంలో మనం చాలామందిని చూసి ఉంటాం. మనకి బుద్ధి వచ్చిన కాడి నుంచి, మనకి ఊహ వచ్చిన కాడి నుంచి ఎంతోమంది ఎన్నో మాటలు చెప్పి ఉంటారు. పలానప్పుడు నేను నీకు సహాయం చేస్తాను, ఏం బాధపడకు, ఏం భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎప్పుడైనా నువ్వు నన్ను సహాయం అడగచ్చు, నీ ఇరుకులో, నీ బాధలో, నీ ఇబ్బందులు అడగచ్చు, నేను నీకు సహాయం చేస్తాను అని ఎంతోమంది మనకి మాటలు చెప్పే ఉంటారు. నాకు కూడా నా వివాహానికి ముందు ఒక అంకుల్ ఉండేవారు. ఆ అంకులు మా ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆయన చెప్పారు, మా రెబకా, నువ్వేం బాధపడొద్దు, ఏ విషయంలో దిగులు పడద్దు, నీకు నేనున్నాను. నీకు ఏ బాధ వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయమ్మా, నేను నీకు సహాయం చేస్తాను అని ఆ అంకుల్ చెప్పారు. ధైర్యం చెప్పే మాటలే, నేను కాదనలేదు. కానీ మనకి నిజంగా బాధ కలిగినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు మనకి మనుషులు ఎవరు సహాయము చేయరు. మనుషులు ఎవరు మనకి హెల్ప్ చేయటానికి ఒకవేళ వారికి ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, వాళ్ళు ఆ సమయంలో వాళ్ళకి చెయ్యాలనిపించినా చేయలేకపోవచ్చు. కానీ మనమేమనుకుంటాం, మనకి పలానా వాళ్ళు పలానా కొన్ని మాటలు చెప్పారు అని మనం వాళ్ళ మాటలు నమ్ముతాం. నేను కూడా నమ్మాను. కానీ నాకెప్పుడు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సహాయమో రాలా. యేసు ప్రభువు వారు ప్రతినిత్యము, ప్రతిరోజు మాట్లాడుతూ, బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, బాధపడకమ్మా, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు, నెమ్మదిగా ఉండు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నువ్వు దిగులు పడద్దు అని ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణము ఆయన మనస్సులో, హృదయంలో మాట్లాడుతూ, బాధ కలిగిన వెంటనే
ఏదైనా బాధ కలిగి ఏడుపు వస్తుంది, ఇంకా ఏడుద్దాం అనుకున్నప్పుడు, బాధలో ఏడుపు వచ్చినప్పుడు ఏడవద్దమ్మా, బాధపడొద్దమ్మా, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేస్తాను. ఒక స్నేహితుడు మాట్లాడినట్టే, ఒక ఫ్రెండ్ మాట్లాడినట్టే, అమ్మ మాట్లాడినట్లే, నాన్న మాట్లాడినట్లే, ఒక అన్నదమ్ముడు మనకి ధైర్యం చెప్పినట్లే ఎంత చక్కగా దేవుడు మాట్లాడేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాటలు పవిత్రమైనవని దావీదు మహారాజు గారు చెప్పుచున్నారు. ఖచ్చితంగా పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, శక్తి కలిగినవి. కృపామయుడు, దయామయుడు, గొప్ప దేవుడు, ఆదరణకర్త, ఆదరించేవాడు. నా జీవితంలో ప్రతిరోజు ఆయన మాట్లాడుతూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి. దేవా నీకు మాత్రమే స్తోత్రములు నాయన. గొప్ప దేవుడండి ఆయన. మాటలు పవిత్రమైనవి. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానని చెప్పిన ఆ మాట మనము నమ్మి విశ్వసించి ముందుకు నడిచినట్టయితే ప్రతి అవసరము, ఇప్పుడు పడిపోతామేమో అనుకుంటాం, ఈరోజు అయిపోయిందేమో అనుకుంటాం, ఈరోజుతో చివరి రోజు ఏమో అనుకుంటాం, కానీ ప్రతిరోజు నూతనముగా దేవుడు ఆయన వాగ్దానాలతో బైబిల్ చదివేటప్పుడు మాట్లాడుతూ ఉంటాడు, ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు ఏదైతే నేను బాధపడుతూ ఉంటానో, ఏదైతే నేను ఒకవేళ అవిశ్వాసంతో వచ్చి ప్రార్థనలో కూర్చుంటానో, దేవుడు ఆ విషయంగానే నన్ను బలపరిచి విశ్వాసంతో నా గృహానికి, నా ఇంటికి దేవుడు ఎన్నోసార్లు పంపించాడు. గొప్ప దేవుడు. ఆయన మాట జీవము గలది, ఆయన మాట సత్యము గలది. గొప్ప దేవుడు. ఆయన మాట పవిత్రమైనది. మనము నమ్మాలి. అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. మన వల్ల అవ్వాలండి నమ్మడం. ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు నమ్ముతామండి, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు నమ్ముతాం. మన దగ్గర మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, మన దగ్గర బాగా డబ్బులు ఉన్నప్పుడు, ఏ విషయంలో కొరత లేకుండా ఉన్నప్పుడు, మన మనసులో సంతోషం బాగా ఉన్నప్పుడు అన్నీ నమ్ముతాం. కానీ ఎప్పుడైతే మనకి బాధ కలుగుతుందో, ఎప్పుడైతే మనకి ఇబ్బంది కలుగుతుందో, ఎప్పుడైతే మన చేతిలో డబ్బులు లేకుండా ఉంటుందో, ఎప్పుడైతే మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కలిగినప్పుడు నమ్మాలంటే, ఏమైపోయింది ప్రభా నీ వాక్యం? అయ్యా నువ్వు నాకు ఈ మాటలు చెప్పావు కదా ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా ప్రభా, ఎక్కడికి వెళ్ళిపోయావు యేసయ్యా ఇప్పుడు అని అడుగుతూ ఉంటాం. ఆయన మాటలు పవిత్రమైనవి, ఎక్కడికి వెళ్ళాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకంలో సింహాసనాన్ని విడిచిపెట్టి మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, మనతో స్నేహం చేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. గొప్ప దేవుడు. ఆయన మనిషి కాదండి. చెప్పిన మాటలు చెప్పినంతసేపు చెప్తారు మనుషులు, తర్వాత మర్చిపోతారు, తర్వాత మాకు తెలియదు అంటారు, మొహం చాటేస్తారు, పక్కకు వెళ్ళిపోతారు. మనకు అవసరమైతే పలకనే పలకరు. ఒకవేళ మనం ఫోన్ చేసామనుకోండి, ఇదిగో ఇప్పుడే చేస్తాను ఫోన్ అంటారు, ఫోన్ చేయరు. మనం ఫోన్ ఎత్తినా ఫోన్ లిఫ్ట్ చేయరు, మన ఫోన్ సైలెంట్లో పెడతారు, లేకపోతే మన ఫోన్ బిజీ టోన్లో పెడతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇర్మియా 33:3 చెప్పినట్లు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను అని దేవుడు మాట్లాడినట్లు, ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా, ప్రభువా నేను ఈ కష్టంలో ఉన్నా, నాకు ఈ బాధలో ఉన్నాను ప్రభువా, నేను ఈ ఇబ్బందిలో ఉన్నా, నేను ఈ ఇరుకులో ఉన్నా, నేను ఈ బాధ పడలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసిన వెంటనే జవాబు, సమాధానం చెప్పే గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక పాట ఉంది, చాలా గొప్పోడు అనే పాట ఉందండి. నిజంగా గొప్ప దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అందుకనే దావీదు అంటున్నాడు,
యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంతా పవిత్రములు. ఎంత పవిత్రమైన మాటలు, జీవము కలిగిన మాటలు. మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు. ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని భక్తులు అనుభవించి ఆయన మాట విని నేర్చుకొని బైబిల్ గ్రంథంలో మన కొరకు మనం చదువుకోవడానికి వ్రాశారు. కాబట్టి మనం చదువుకుందాం, ముందుకు నడుద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, కొనియాడదాం. మర్చిపోవద్దు, విడిచిపెట్టద్దండి. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, మారని దేవా, మార్పులేని దేవా, నీకు మాత్రమే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాల సమయంలో కీర్తనలు 12వ అధ్యాయం చదువుకోవడానికి మీరు చూపిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు. యెహోవా మాటలు పవిత్రమైనవని ప్రభా, నీ మాట గురించి మేము చెప్పుకోవడానికి మాకు మీరు సహాయం చేశారు, మాట్లాడుకోవడానికి కృప చూపించారు. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చుచ్చుచున్న దేవా, ప్రతి ఒక్కరిని దర్శించండి, ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, చుచ్చుచున్న దేవుడవు ప్రభా, జీవము కలిగిన దేవుడవు ప్రభా, నజరేయుడైన యేసు నీకు మాత్రమే స్తోత్రాలు నాయన. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టక ప్రేమిస్తున్నావు ప్రభా. అందును బట్టి నీకు మాత్రమే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడి ముందుకు నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి, ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చండి నాయన. అయ్యా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయి, నెమ్మది దయచేయి నాయన. ఎవరైతే దేవుడు మాతో మాట్లాడాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో కూర్చొని మొరపెడుతున్నారో వారితో మాట్లాడండి, వారి ప్రార్థన ఆలకించండి నాయన. వారి మొర్రకు చెవి ఒగ్గండి ప్రభా. నీకు మాత్రమే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.